టాస్క్ని అచీవ్ చేసి ఒక కోడ్ వాక్ త్రూని అచీవ్ చేసేసి టుడే కాన్సెప్ట్ని నేర్చుకుందాం. ఓకే ఓకే because of few members are not joining on today's session, that is the reason. యా టుడే ఆన్వర్డ్స్ నుండి మనం చేసే ప్రతిదీ కూడా ఏమవుతుంది అంటే టుడే ఆన్వర్డ్స్ నుండి మనం డిస్కస్ చేసుకునే ప్రతి టాపిక్ కూడా మనం దేంట్లోకి వెళ్ళామంటే జావాలో అడ్వాన్స్డ్ థింగ్స్ని మాత్రం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అందుకోసం మీ అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మనం 5:30 కనుక జాయిన్ అయ్యామనుకో హార్డ్లీ ఒక 10 to 15 minutes లేట్ అయినా కానీ ఏం చేయొచ్చు అంటే కొంచెం ఎక్కువసేపు చెప్పుకోవడానికి ట్రై చేయొచ్చు అనమాట. అదే మనం 6కి జాయిన్ అయిన తర్వాత వేరే మీటింగ్స్ ఉండడం వల్ల నేను ఎర్లీగా 7 తర్వాత మళ్ళీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అనమాట. అందుకోసం మనం అందరం కూడా ఏం చేద్దామంటే వీలైనంత వరకు 5:30కి చూసుకుందాం. ఓకే అవన్నీ కూడా తర్వాత మీతో మాట్లాడతాను. అండ్ టుడే మన సెషన్ స్టార్ట్ చేసే ముందర మనం ఏం చేద్దామంటే ఒక క్వైరీ వాక్ త్రూ అనేది తీసుకుందాం. క్వైరీ వాక్ త్రూ అంటే ఏందో లేదు నాన్న, ఒక టాస్క్ తీసుకొని ఆ టాస్క్ని యూజ్ చేసి మనం కోడ్ని ఎలా డెవలప్ చేస్తాం ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా? ఓకే డన్. మనం ఏం చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి పైథాన్ డెవలపర్కి ఏమొస్తాయి అంటే టాస్క్లు అనేవి వస్తాయి అన్నమాట. ఆ టాస్క్ని మనం ఎలా బిల్డ్ చేస్తాము అనే దాని గురించి మనం ఏం చేస్తామంటే ఎలా చేస్తాం అనే దాని గురించి చూద్దాం అనమాట. అంటే దట్ మీన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక డెవలపర్కి ఏమొస్తాయి అంటే టికెట్స్ అనేవి వస్తాయి అంటారనమాట వాళ్ళ భాషలో. టికెట్ అంటారనమాట. అంటే ఆ టికెట్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము, ఎలా వర్క్ చేస్తాం అనే దాని గురించి చూద్దాం. అలానే మనీష్ ట్రైన్ టు జాయిన్. దాంట్లో ఏంటిది అంటే ఒక క్వైరీ ఏంటి అంటే నా దగ్గర మీకు స్క్రీన్ మీద చూపించి ఒక క్వశ్చన్ ఉందన్నమాట. అది ఏంటిది అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ద ఫస్ట్ 3 characters ఆఫ్ 2 strings ఆర్ సేమ్. అంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు అనమాట. ఏం ప్రోగ్రామ్ రాయమన్నాడంటే నాకు ఒక టాస్క్ వచ్చిందనమాట. ఏమని వచ్చిందంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి నేను. ఏమి రాయాలి? యూజర్ నుండి నాకు ఒక టాస్క్ వచ్చిందనమాట. వాడికి పైథాన్ లాంగ్వేజ్లో వాడికి ఏం కావాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలన్నమాట. ఎలా రాయాలి అంటే మనం చెక్ చేసి రాయాలన్నమాట. ఎలా అంటే వాడి దగ్గర ఒక 2 స్ట్రింగ్స్ ఉన్నాయంట. ఆ 2 స్ట్రింగ్స్లో ఉన్న మొదటి 3 క్యారెక్టర్లు సమానము అంటే సేమ్గా ఉన్నాయి అని చెప్పేటట్లు వాడికి ఏం చేయాలంటే వాడు ఏవైనా స్ట్రింగ్స్ తీసుకొని దానిలో 3 క్యారెక్టర్స్ ఉన్న ఏవైతే లెటర్స్ ఉన్నాయి క్యారెక్టర్స్ స్ట్రింగ్లో ఆ 3 లెటర్స్ సేమ్గా ఉన్నప్పుడు మనం ఎలా ప్రోగ్రామ్ రాస్తాము అనే దాని గురించి చెప్పండి అన్నాడు. దానికోసం ఒక డమ్మీ తీసుకున్నాను. ఏమని తీసుకున్నా అంటే అవుట్పుట్ అనేది మనకి ఎలా రావాలంటే ట్రూ రావాలన్నమాట. 3 క్యారెక్టర్స్ సేమ్గా ఉన్నాయి అని చెప్పడానికి. మనకి అది ఏమై ఉండొచ్చు అంటే యాపిల్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నా, అప్లికేషన్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నా కానీ మనకి 3 క్యారెక్టర్లు సేమ్గా ఉండాలి అనేటట్లు మనం ప్రోగ్రామ్ రాయాలి. అదే మరొక అవుట్పుట్ ఏంటంటే దీంట్లో ఇంకొక క్లూ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ లైన్ విల్ బి కంటైన్ ఏ స్ట్రింగ్. అంటే మొదటి లైన్ కూడా స్ట్రింగే అవ్వాలి, సెకండ్ లైన్ విల్ కంటైన్ ఏ స్ట్రింగ్. అలా రాసేటప్పుడు మనం ఇన్పుట్ బాక్స్లో పెట్టేటప్పుడు మనం పెట్టే ప్రతిదీ కూడా ఏమవ్వాలి అంటే అది స్ట్రింగే అవ్వాలన్నమాట. సపోజ్ బనానా అని పెట్టాను, బనానా అనేది కూడా స్ట్రింగే అవ్వాలన్నమాట. అక్కడ పెట్టే కంటెంట్ అంతా కూడా బాల్ అనేది కూడా స్ట్రింగే అవ్వాలన్నమాట. అదే మనం పెట్టిన స్ట్రింగ్స్ అనేది కరెక్ట్గా 3 లైన్లు మ్యాచ్ అయితే ట్రూ అని రావాలి, మ్యాచ్ కాలేదనుకో ఫాల్స్ అని రావాలన్నమాట. అలానే మనకు అవుట్పుట్ అనేది ఏముండాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడు, ప్రింట్ ట్రూ ఇఫ్ ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఇన్ ద బోత్ స్ట్రింగ్ ఆర్ సేమ్. అంటే మనం ఏం చేసామంటే మనం తీసుకున్న మొదటి స్ట్రింగ్లో ఉన్న 3 క్యారెక్టర్లు అదే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ 3 క్యారెక్టర్స్ సమానం అయితే మనకు అవుట్పుట్ ట్రూ అని రావాలి, లేకపోతే మనకి ఏమని రావాలంటే ఫాల్స్ అని వచ్చేటట్లు ఏముండాలంటే ఉండాలన్నమాట. ఇది మన దగ్గరకు వచ్చిన టికెట్ అనమాట. టికెట్ని మరొకసారి చెప్తున్నాను, అక్కడ కెమెరా ఇవన్నీ మర్చిపోండి. టికెట్ ఏంటిది అంటే ఒకసారి చూస్తున్నాను. టికెట్ ఏంటంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. ఏమని వచ్చిందంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి,
ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం చెక్ చేయాలన్నమాట. ఏం చెక్ చేయాలి అంటే, మనం తీసుకున్న స్ట్రింగులు గనక తీసుకుంటే 2 స్ట్రింగ్స్ తీసుకుంటే ఆ 2 స్ట్రింగ్లో ఉన్న మొదటి 3 క్యారెక్టర్లు ఒకేలా ఉండేటట్లు ఒక ప్రోగ్రామ్ రాయాలి. అలా రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీవర్డ్ ఏంటి అంటే, మనం ప్రోగ్రామ్ అనేది ఇన్పుట్ ఫార్మాట్లో రాసేటప్పుడు మనం తీసుకునే ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో స్ట్రింగు, ఆ స్ట్రింగ్ ఫస్ట్ లైన్ మొత్తం కూడా ఏముండాలంటే స్ట్రింగే ఉండాలి. మనం తీసుకునే ఇన్పుట్ ఫార్మాట్లో సెకండ్ లైన్ డెరైవ్ చేస్తాం చూడు, అది కూడా ఏం కావాలంటే స్ట్రింగే అవ్వాలి అని చెప్పాడు అనమాట. అలానే ఇంకొక అవుట్పుట్ కూడా ఇచ్చాడనమాట క్లూ. ఏమని ఇచ్చాడంటే, అవుట్పుట్ ఫార్మాట్ని కనుక మనం చెక్ చేసుకుంటే మనం తీసుకున్న 2 స్ట్రింగ్స్ కూడా బోత్ స్ట్రింగ్స్ 2 స్ట్రింగ్స్లో కూడా మొదటి 3 క్యారెక్టర్లు సమానం గనక అయితే అవుట్పుట్ అనేది ట్రూ అని ఉండాలన్నమాట. అదే మనం తీసుకున్న స్ట్రింగ్స్లో ఉన్న 2 స్ట్రింగ్స్లో ఉన్న మొదటి 3 క్యారెక్టర్స్ సమానం కాలేదనుకో, అప్పుడు మనకి అవుట్పుట్ ఫార్మాట్ అనేది ఎలా రావాలంటే ఫాల్స్ అని రావాలన్నమాట. అలా వచ్చేటట్టు మనం ప్రోగ్రామ్ రాయాలన్నమాట. ఎలా రాస్తాము, ఎలా డెవలప్ చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే. క్వైరీ అర్థమైందా? ఎవరికన్నా ఇంకా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? అంటే ఎవ్రీడే మనం ఒక్కొక్క టాస్క్ నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే, మనమే ఓన్గా కోడ్ రాయడం అనే కంటెంట్ గురించి మనం ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు అనమాట. అందుకోసం ప్రతిరోజు సెషన్ ఎండ్ ఆఫ్ ద పాయింట్లో మనం ఏం చేద్దామంటే, ఏదో ఒక క్వైరీ వాక్ త్రూ తీసుకొని ఒక రియల్ టైం యూస్ కేస్ని సాల్వ్ చేసుకునే పద్ధతిని కూడా మనం ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ నుండి డెవలప్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఇలా డెవలప్ చేయాలంటే కోడ్ని ఎలా డెవలప్ చేస్తామో చూద్దాం. నాకేం చెప్పాడు, మనకి ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పారు, క్వైరీలోకి వెళ్దాం. క్వైరీలోకి వెళ్తే ఏమన్నా ఉందో చూడు. ఫస్ట్ క్వైరీలో ఏముంది మనకు క్వైరీ అవుట్పుట్ చూడొద్దు మీరు, ఇక్కడ ఉన్న టాస్క్నే చూడండి. ఏమనుంది టాస్క్ వసంత? కెన్ యూ టెల్? Write a program to check first 3 characters of a string. మనం ఏం చేయాలన్నాడు, ఒక స్ట్రింగ్ యొక్క ఒక స్ట్రింగ్ ఉందంట. ఎన్ని స్ట్రింగ్లు ఉండాలన్నాడు? 2 స్ట్రింగ్స్ తీసుకోమన్నాడు. ఆ 2 స్ట్రింగ్స్ యొక్క మొదటి 3 పదాలు ఎలా ఉండాలంటే క్యారెక్టర్స్ సేమ్ గా ఉండేటట్లు ప్రోగ్రామ్ రాయమన్నాడు. అంటే మనం ఎన్ని స్ట్రింగ్స్ తీసుకోమన్నాడు? 2 కదా. అంటే మనం ఏం చేద్దాము, స్ట్రింగ్ అనేది ఏంటిది? స్ట్రింగ్ అంటే ఒక వాల్యూ అన్నమాట. స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్. డేటా టైప్ అంటే ఏంటిది? మీ అందరికీ తెలుసు కదా. డేటా టైప్ అంటే ఏమని పిలుస్తారు? వాల్యూ అని చెప్పుకోవచ్చా మనం? డేటా టైప్ ని మనం ఏమని పిలవచ్చు? వాల్యూ అనుకోవచ్చా? ఇక్కడ నేను ఇచ్చాను వాల్యూ కదా. వాల్యూ నేనా స్ట్రింగ్ ఇచ్చింది? ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఆ వేరియబుల్ లోపల ఏం చేద్దాం అంటే ఒక వాల్యూ పెడతాం కదా. ఎప్పుడు కోడ్ అంతేనా రాసేది? కోడ్ ఎప్పుడు అంతే కదా రాసేది? అంతే. ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల స్ట్రింగ్ పెట్టాలి. ఓకే. రెండో క్లూలో ఒకటి చెప్పాడు, డైరెక్ట్ గా పెట్టవచ్చా లేకపోతే ఎక్కడ పెట్టవచ్చు అని చెప్పాడు. ఎక్కడ పెట్టాలని చెప్పాడు? ఇన్పుట్ ఫార్మాట్ చెప్పాడు. అంటే నాకు అర్థమైంది. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. ఏమని తీసుకున్నా అంటే ఫస్ట్ _స్ట్రింగ్ అని తీసుకున్నాను అనమాట. అంటే మొదటి స్ట్రింగు అనేది గుర్తుండాలి కదా, అందుకని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల నేనేం చేస్తున్నానంటే స్ట్రింగ్ని పెట్టాలి. స్ట్రింగ్ని పెట్టాలంటే డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ పెడతాం. కానీ మనకి ఏమనిచ్చాడు అక్కడ? మనకి ఏమనిచ్చాడు? ప్రోగ్రామ్ ఫార్మాట్ లో యూజ్ చేయమని. ఇన్పుట్ ఫార్మాట్ యూజ్ చేయాలంటే వాల్యూ కాడ ఏమి ఇవ్వాలి? మీ అందరికీ తెలుసు కదా. ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. ఇన్పుట్ ఆఫ్ అని పెట్టి ఇన్పుట్ లో నేనేం చేద్దాం అంటే స్ట్రింగ్ ఇవ్వాలి కాబట్టి స్ట్రింగ్ అనేది ఇద్దాం. ఏమని ఇద్దాం? స్ట్రింగ్ ఏమని ఇద్దాము? బనానా అని ఇచ్చానా? బనానా అని ఇచ్చాను అనమాట. ఓకేనా? ఓకే. లేదంటే కెమెరా ఇద్దాం, అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. కెమెరా అని ఇచ్చాను అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఈ మొదటి నేను ఇచ్చిన ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూ అనేది నా దగ్గర ఉన్న స్ట్రింగ్లో స్టోరేజ్ అయిందో లేదో చూసుకున్నాను. అంటే నేను ఏం చేశాను అంటే ఇన్పుట్ ఫార్మాట్లో కెమెరా అని ఇచ్చాను. ఆ కెమెరా ఇచ్చిన వాల్యూ అనేది మనం తీసుకున్న వేరియబుల్లో స్టోరేజ్ అయిందా లేదా ఈ ప్రోగ్రాంలో తెలుసుకుందాం అనుకున్నాం. అలా తెలుసుకోవాలి కదా మనము. అంటే నేనేమి ఇచ్చానంటే ఫస్ట్ _స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో ఏమని పెట్టానంటే కెమెరా అనేది పెట్టాను అని మీ అందరికి చెప్పాను.
అది అలా ఉందో లేదో చెక్ చేయాలంటే చెక్ చేసుకుందాం ఒకసారి. మనకి కరెక్ట్గా కెమెరా అనేది వాల్యూ అనేది స్ట్రింగ్ ఉందా లేదా అనేది చూసుకుందామా? ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్లో పెట్టినది స్ట్రింగా కాదో చెక్ చేసుకుందాం అనుకున్నాను. అలా చెక్ చేయాలి అంటే నాకేంటిది సింటాక్ ఏంటిది? నేను అక్కడ స్ట్రింగ్ పెట్టానా లేదా ఫస్ట్ది అది తెలుసుకోవాలనుకున్నాను. ప్రింట్ నేను అసలు స్ట్రింగే పెట్టాను లేదా చూద్దాం అనుకున్నాను. ప్రింట్ ఆఫ్ first underscore string టైప్ ఆఫ్ అని పెట్టేసేసి ఫస్ట్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అని పెడదాం. అప్పుడు ఏమైందో చూద్దాం. అంటే మనం పెట్టింది ఏ టైపో చూసుకుందాం. ఏంటిది మనం పెట్టింది? స్ట్రింగ్ అని అర్థమైందా? ఓకే. ఆ స్ట్రింగ్ మనం తీసుకున్న దాంట్లో ఏం పెట్టానో చూద్దాం అనమాట. అంటే నేను పెట్టిన వేరియబుల్ ఫస్ట్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అనే దాంట్లో నేను ఏ స్ట్రింగ్ని పెట్టానో చూద్దాం. అందుకోసం మనం ఏం చేద్దాం అంటే అగైన్ ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేద్దామంటే ఫస్ట్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అని పెడదాం. అంటే అప్పుడు ఏమైంది? ఫస్ట్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అనే వేరియబుల్ లోపల ఏ వాల్యూ పెట్టాను అనేది అర్థమైద్ది అనమాట. అప్పుడు మీకు ఏ వాల్యూ పెట్టాను అర్థమైందో చూడు. అప్పుడు ఏం వాల్యూ పెట్టాను? నేను ఫస్ట్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అనే వేరియబుల్ లోపల ఒక స్ట్రింగ్ని పెట్టాను. ఆ స్ట్రింగ్ ఏంటిది అంటే కెమెరా అనేది పెట్టాను అని మీ అందరికి అర్థమైందా? అంటే నేను రాసిన ఫస్ట్ లైన్లో ఏం పెట్టాను అనే ప్రతిదానికి మీనింగ్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? నో సార్. ఓకేనా? no sir అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ది కూడా చూద్దాం. మనం ఎన్ని స్ట్రింగ్లు పెట్టాలని తెలుసు మనందరికీ? 2 స్ట్రింగ్లు పెట్టాలి కదా. ఆ స్ట్రింగ్ రెండోది పెట్టాలంటే స్ట్రింగ్ అనేది వాల్యూ. ఆ వాల్యూ పెట్టాలంటే మనం ఏం చేయాలి? ఏదైనా ఒక వాల్యూ డెరైవ్ చేయాలంటే వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఆ వేరియబుల్ ఏం చేద్దామంటే సెకండ్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అనే వేరియబుల్ని తీసుకున్నాను. దీంట్లో ఏం చేద్దాము? ఇన్పుట్ ఫార్మాట్లో పెట్టాలి కాబట్టి అప్పుడు ఏం చేద్దాము? ఇన్పుట్ ఆఫ్ అని పెడదాం. పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే రెండో లైన్లోకి వచ్చేసేసి క్యామెల్ అని పెట్టాను. ఓకేనా? క్యామెల్ అని పెట్టాను. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఏమీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే నేను పెట్టిన వాల్యూ దాంట్లో ఉందో లేదో చూడాలి అంటే పైథాన్లో ఎప్పుడైనా సరే మనం వాల్యూని చెక్ చేసుకోవాలి అంటే ప్రింట్ అనే వాటితోనే చెక్ చేయగలమని తెలుసు అనమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే సెకండ్ వేరియబుల్ లోపల నేను ఒక వాల్యూ పెట్టాను. ఆ వాల్యూ ఏంటిదో చూద్దాం అనుకున్నాను. ఏంటిదో చూడాలి అంటే ఏంటి సింటాక్? ప్రింట్ ఆఫ్ మనం పెట్టుకున్నది ఏంటి? సెకండ్ వేరియబుల్ సెకండ్ స్ట్రింగ్ కాబట్టి సెకండ్ స్ట్రింగ్ అని పెట్టేసి చూశాను. పెడితే అది ఏమొచ్చిందంటే క్యామెల్ అని వచ్చింది. ఓకే గుడ్ బాగానే పెట్టాను అనుకున్నాను. కానీ నేను పెట్టిన క్యామెల్ అనేది ఏ డేటా టైప్ అనేది చెక్ చేద్దాం అనుకున్నాను. ఏ డేటా టైప్ చెక్ చేయాలంటే అప్పుడు ఎలా ప్రింట్ of type of second underscore string అని ఇచ్చి ప్లే అరౌండ్ చేసి చూసాను. అంటే నేను పెట్టిన రెండో వాల్యూ కూడా ఏమొచ్చిందంటే స్ట్రింగ్ అని అర్థమైంది. క్యామెల్ అనేది పెట్టాను వేరియబుల్ లోపల, అది ఏంటిదంటే స్ట్రింగ్ అని అర్థమైపోయింది. ఇలా ఫస్ట్ లైన్కి మీనింగ్ అర్థమైపోయింది. అంటే మళ్ళీ ఒక్కసారి మన క్వైరీలోకి వెళ్ళి చూసొద్దాం. ఓకేనా? ఓకే. ఏమని ఇచ్చాను? మన క్వశ్చన్ ఏంటిదో చూద్దాం. మన క్వశ్చన్ ఏంటిది? రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఆఫ్ 2 స్ట్రింగ్స్ ఆర్ సేమ్. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏముండాలి అంటే 2 స్ట్రింగ్స్ అనేవి తీసుకోవాలి. ఆ 2 స్ట్రింగ్లో ఉన్న మొదటి 3 క్యారెక్టర్లు సిమిలరు అనేది చెప్పేటట్లు మనం ఏం రాయాలంటే కోడ్ రాయాలన్నమాట. అలా కోడ్ రాసేటప్పుడు మనం ఒకటి గమనించాలన్నమాట. ఫస్ట్ లైన్ ఒక స్ట్రింగ్లో మనం రాసే స్ట్రింగ్ అనేది రాస్తున్నాం చూడండి, ఫస్ట్ స్ట్రింగ్. ఆ ఫస్ట్ స్ట్రింగ్ తీసుకునేది అది ఎక్కడ ఉండాలంటే ఇన్పుట్ ఫార్మాట్లో ఫస్ట్ లైన్లో తీసుకోవాలన్నమాట. సెకండ్ స్ట్రింగ్ యొక్క వాల్యూని ఎక్కడ తీసుకోవాలంటే ఇన్పుట్ ఫార్మాట్లో సెకండ్ లైన్లో తీసుకోవాలి అని చెప్పాడు. అంటే నేను ఇప్పుడు 2 స్ట్రింగ్లు తీసుకోవాలన్నాను. ఆ 2 స్ట్రింగ్స్ నేనేం చేశానంటే ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకోవడం ఎలా అనేది మీ అందరికీ అర్థమైపోయింది అన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను క్వైరీలోకి వెళ్తున్నాను. అవుట్పుట్ ఫార్మాట్లో నాకు ఏం కావాలి అంటే ఇప్పుడు అవుట్పుట్ ఫార్మాట్ చదివాను. ఏమని చదివాను? మనం ఆ స్ట్రింగ్స్ యొక్క మొదటి 3 క్యారెక్టర్లు సమానంగా గనక ఉంటే అవుట్పుట్ ట్రూ అని చూపించాలి, లేకపోతే ఫాల్స్ అని చూపించాలి.
అంటే ఇప్పుడు నా క్వైరీలో ఏం కావాలి, మొదటి 2 స్ట్రింగ్స్ ని డిక్లేర్ చేశాను, తర్వాత ఏం చేయాలి, ఆ స్ట్రింగ్స్ లో ఉన్న పదాలు మొదటి 3 క్యారెక్టర్లని ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అవునా కాదు, మొదటి 3 క్యారెక్టర్స్ ఆ రెండిట్లో సేమ్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఏదైనా ఒక స్ట్రింగ్ లో నుండి మనం కొన్ని క్యారెక్టర్స్ తెచ్చుకోవాలనుకోప్పుడు ఎలా తెచ్చుకుంటాం, ఒక స్ట్రింగ్ ఉంది నా దగ్గర, ఆ స్ట్రింగ్ లో ఉండి ఎ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ ని మాత్రమే నేను తెచ్చుకోవాలి, ఎ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ ని మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే స్లైసింగ్ యూస్ చేస్తాం. యా గుడ్. మా అమ్మాయి వసంత అనే అమ్మాయి ఒక మ్యాంగో కొనుక్కుంది. వాళ్ళ తమ్ముడు వచ్చేసి మాయ్ నాకు లోపల ఉన్న అది టెంక్ మాత్రమే కావాలి మాయ్ అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తుంది, మొత్తం మ్యాంగోని కట్ చేసి ఆ ముక్క మాత్రమే ఇస్తుందా లేదా? అలానే ఒక స్ట్రింగులో నుండి మనం ఏదైతే భాగాన్ని తెచ్చుకోవాలో ఆ భాగాన్ని తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ అంటారు. ఇప్పుడు నా దగ్గర 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఆ స్ట్రింగ్స్ లో 3 క్యారెక్టర్ సమానమా కాదో చెప్పాలంటే నాకు తెలియదు. అందుకోసం నేనేం చేశానంటే మొదటి స్ట్రింగ్ లోపల 3 పదాలు తెచ్చుకున్నాం, రెండో స్ట్రింగ్ లో నుండి కూడా 3 పదాలు తెచ్చుకున్నాం. ఆ తర్వాత మనం ఏం చేద్దాము, ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. అప్పుడు ఆ రెండిట్లో ఉన్న మొదటి 3 పదాలు కామన్ కాదో అర్థమైపోయింది కదా, అలా చెక్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక స్ట్రింగ్, నా స్ట్రింగ్ ఏంటిది, కెమెరా అనే స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ లో ఉండి 3 పదాలు తెచ్చుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక వాల్యూ ఉందన్నమాట, ఏమని ఉందంటే కెమెరా అని ఉంది, కెమెరా అని ఉంది. ఈ కెమెరా అనే స్ట్రింగ్ లో నుండి నేను 3 పదాలు తెచ్చుకోవాలనుకున్నాను, 3 లెటర్స్ తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఏంటిది సింటాక్స్, తెచ్చుకోవాలంటే ఏం చేస్తాం, స్లైసింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. స్లైసింగ్ చేయాలి అంటే ఏం చేస్తాం, కంప్యూటర్ ద్వారా నెంబరింగ్ ఇస్తాం. నెంబరింగ్ ఇవ్వాలంటే దీనికి సింటాక్స్ ఏంటి, ఫస్ట్ పదాన్ని 0, తర్వాత 1, తర్వాత 2, 3, 4, 5 అంటే ఇండెక్సింగ్ ఇచ్చాను అనమాట. ఇండెక్సింగ్ ఇచ్చాను, దానిలో నేను ఏం చేయాలంటే 3 పదాలు అన్నాను, అంటే ఈ 3 లెటర్స్ మాత్రమే రాయాలి. ఆ రావాలి అంటే స్లైసింగ్ రాయాలంటే దానికి సింటాక్స్ ఏంటిది, స్లైసింగ్ కి సింటాక్స్ ఏంటి, వేరియబుల్ నేమ్ వి_నేమ్ అంటారు అనమాట. వేరియబుల్ నేమ్ దాని పక్కన మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేసెస్ లో ఎక్కడ నుండి ఎక్కడ దాకా అయితే కావాలో పెట్టుకున్నాం. 0 to 2 అని పెడదాం. 2 అని పెట్టామంటే లాస్ట్ అనేది ఏమైందంటే అది తీసుకోవద్దు అనమాట, ఇంక్లూడ్ కాదనమాట. అందుకొని 3 అనే నెంబర్ కనుక పెట్టాను అనుకో, అప్పుడు ఏమైంది, ఈ లెటర్ పోయేసి దాని ముందర ఉన్న భాగం వరకు వస్తుంది, అప్పుడు క్యామ్ వరకు సెలెక్ట్ అయింది అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఓకేనా? అలానే రెండో దాంట్లో కూడా తీసుకోవాలి కాబట్టి అలా తీసుకున్నాం. అలా తీసుకోవడానికి నేనేం చేశానంటే డైరెక్ట్ గా తీసుకోవాలంటే ప్రింట్ తో తీసుకోవచ్చు, అలా కాకుండా నేనేం చేద్దాం, కంపేర్ చేయాలనుకుంటున్నాను కదా, అందుకోసం నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ _స్ట్రింగ్ అంటే మొదటి స్ట్రింగ్ లో నుండి 3 పదాలు తెచ్చుకోవాలంటే ఏంటి, 0:3 అని పెట్టాను. అప్పుడు ఏమొస్తుందంటే దాంట్లో నుండి క్యామ్ అనే భాగం మాత్రమే వస్తుంది. ఓకేనా? ఆ భాగం మొత్తాన్ని నేనేం చేద్దాం అంటే సపరేట్ గా ఒక వేరియబుల్ లోపల ఈ మొత్తం క్యామ్ అనే భాగం మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకుందాం. అంటే కెమెరాలో నుండి 3 పదాలు తీసుకుంటే అది ఏమైందంటే క్యామ్ అంటారు అని వచ్చేసింది. ఆ మొత్తాన్ని ఏం చేసుకుందాం అంటే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకుందాం. అందుకోసం నేనేం చేశాను, ఫస్ట్ _స్ట్రింగ్ _పార్ట్ అని రాసుకున్నాను, ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి నేనేం చేశానంటే మనం తీసుకున్న మొదటి స్ట్రింగ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న 3 పదాలను మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నా అంటే తెచ్చుకున్నాను. ఆ తెచ్చుకున్న దాన్ని ఏం చేశానంటే ఫస్ట్ స్ట్రింగ్ పార్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఈ ఫస్ట్ స్ట్రింగ్ _పార్ట్ లో ఏముందో చూద్దాం అనుకున్నాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఫస్ట్ స్ట్రింగ్ _పార్ట్ అని క్లిక్ చేశాను. అని క్లిక్ చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ప్రింట్ సరిగా పడలేదు నాన్న. సో వీఆర్ గెటింగ్ నేమ్ ఎర్రర్, అంటే దట్ మీన్స్ ఇక్కడే చెప్తుంది, ప్రింట్ అనేది తప్పు రాసావు నేమ్ అని చెప్పింది అనమాట. ప్రింట్ అని రాసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఓకే డన్. అప్పుడు ఏమైంది అంటే నాకు క్యామ్ అనే పదం వచ్చేసింది. అంటే మనం ఏంటి, ఫస్ట్ _స్ట్రింగ్ _పార్ట్ అనే వేరియబుల్ లోపల మనం ఏం చేసామంటే ఫస్ట్ స్ట్రింగ్ లోపల ఉన్న 3 క్యారెక్టర్లని తీసుకున్నాను. అవి ఏంటిది అంటే క్యామ్ అనే వచ్చేసేసింది. ఓకేనా? అలానే మనం ఏం చేద్దామంటే సెకండ్ స్ట్రింగ్ క్యామెల్ అనే స్ట్రింగ్ లో నుండి కూడా 3 పదాలని తెచ్చుకుందాం. ఓకేనా? అలా తెచ్చుకోవాలంటే మీ అందరికి సింటాక్స్ తెలుసు కదా,
సింటాక్స్ తెలుసు కదా, చెప్పగలరా ఎవరన్నా? Yes, sir. ఇప్పుడు Second underscore string. సెకండ్ అండర్ స్కోర్ స్ట్రింగ్ underscore పార్ట్ అని పెట్టుకుంటాం. part పార్ట్ ఈజ్ is ఈక్వల్ టు equal to సెకండ్ Second underscore string of 0 to 3. స్క్వేర్ బ్రేస్ Square brace 0 0 to 0:3. 0:3 అని పెట్టాను అనమాట. ఒక 0 కాలం 3 అని పెట్టాను. చెప్పేసి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశానంటే ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ప్రింట్ second underscore string underscore సెకండ్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అండర్ స్కోర్ పార్ట్ అని పెట్టేస్తున్నాను. పెట్టేసి Part. ప్లే అరౌండ్ చేస్తున్నాం. అప్పుడు ఏమైంది, మొదటి స్ట్రింగ్ లో నుండి 3 పదాలు, రెండో స్ట్రింగ్ లో నుండి 3 పదాలు తెచ్చుకున్నా. అవేంటి అంటే క్యామ్ అని అర్థమైపోయింది. ఓకేనా? ఇప్పుడు దాంట్లో ఉన్న 2 పదాలు సమానంగా ఉంటేనేమన్నా ట్రూ అని చూపించాలి అవుట్పుట్ లో, లేకపోతే ఏం చూపించాలి, ఫాల్స్ అని చూపించాలి. అలా చూపించాలంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే అప్పుడు నేనేం చేశానంటే డైరెక్ట్ ఈ రెండింటిని కంపేర్ చేయడం అనేది డైరెక్ట్ గా చేయకూడదు అనమాట ప్రింట్ లో. అందుకోసం నేనేం చేశానంటే రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ ఈజ్ ఈక్వల్ టు నేనేం చేశానంటే ఇక్కడ ఒక కండిషన్ రాసుకున్నాం. ఏమని రాసుకున్నాము అంటే ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న 3 పదాలు రెండో స్ట్రింగ్ లో, అంటే ఇప్పుడు నా దగ్గర ఏముందంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం, ఇక్కడ 3 పదాలు, ఇక్కడ 3, ఈ 2 సమానము అని చెప్పాలంటే ఏ ఆపరేటర్ను వాడాలి? ఈజీ. అంటే 2 వాల్యూస్ ఉన్నాయి నా దగ్గర, ఏమున్నాయి, మొదటి స్ట్రింగ్ ఒకటి ఉంది, మొదటి స్ట్రింగ్ లో నుండి 3 పదాలు ఉన్నాయి, రెండో స్ట్రింగ్ లో కూడా 3 పదాలు ఉన్నాయి. ఆ రెండింటిని నేను ఏం చేద్దాం అంటే కంపేర్ చేద్దాం అనుకున్నాను. కంపేర్ చేయాలంటే ఏ ఆపరేటర్ వాడాలి? సేమ్ గా ఉన్న పదాలు మాత్రమే కావాలి అని చెప్పాను. నేనేం చేయాలి, సేమ్ గా ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు అనే ఒక ఆపరేటర్ ని యూజ్ చేయాలి. అలా యూజ్ చేయాలంటే ఎలా ప్రోగ్రామ్ రాస్తామని చూద్దాం. అలా చేయాలి అంటే ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేనేం చేశానంటే ఫస్ట్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అండర్ స్కోర్ పార్ట్ అనే వేరియబుల్లో ఉన్న కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేశానంటే సెకండ్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అండర్ స్కోర్ పార్ట్ అనే వేరియబుల్లో ఉన్న భాగము రెండు కూడా ఏం కావాలంటే సమానము అనేసి సమానం అనే ఒక కండిషన్ చెప్పాను అనమాట. అంతేనా? ఆ కండిషన్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే నేను రిజల్ట్ అనే వేరియబుల్ లోపల ఏం చేశానంటే స్టోర్ చేసేసాను అనమాట. ఓకేనా? ఓకే. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని రాశాను అనమాట. రిజల్ట్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, అప్పుడు ఏమైంది, ట్రూ అని వచ్చింది. అంటే నేను తీసుకున్న మొదటి స్ట్రింగ్ కెమెరా అనే స్ట్రింగ్, క్యామెల్ అనే స్ట్రింగ్ ని నేనేం చేశానంటే అక్కడికి తీసుకెళ్ళి పెట్టిన 2 స్ట్రింగ్స్ లో ఉన్న మొదటి 3 పదాలు చెక్ చేస్తే ఏమైనాయి అంటే ఆ పదాలన్నీ కూడా సేమ్ గా ఉన్నాయి అని చెప్పేసి, అవన్నీ ఏంటి అనేది మీ అందరికి అర్థమైపోయిందిగా. క్యామ్ CAM అనేసి అర్థమైపోయింది. అలానే నేను ఈసారి ఏం చేశానంటే ఈ ఎంటైర్ గా ప్రోగ్రామ్ ని మార్చలేదన్నమాట. మార్చకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కెమెరా కాకుండా ఈసారి ఏం చేశానంటే బనానా అని తీసుకున్నాను అనమాట. రెండోది ఏం చేశానంటే బాల్ అని తీసుకున్నాను. తీసుకొని నేను ఇప్పుడు ఏం చేశానంటే సేమ్ ప్రోగ్రామ్ కదిలించకుండా ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమని వచ్చేసింది అంటే ఫాల్స్ అని వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంది, మనం తీసుకున్న 2 స్ట్రింగ్ లో ఉన్న మొదటి 3 క్యారెక్టర్లు సమానంగా లేవు అని చెప్పాను అనమాట. లేనప్పుడు నాకు ఏమొచ్చింది, ఫాల్స్ అని వచ్చేసేసింది అనమాట. ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి యాప్ అని తీసుకున్నాను అనమాట. అలానే రెండోది ఏం తీసుకున్నా అంటే రెండో స్ట్రింగ్ అప్లికేషన్ అని తీసుకున్నాను అనమాట. తీసేసుకొని నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. దీంట్లో ఉన్న మొదటి 3 పదాలు సేమ్ గా ఉన్నాయి అనేసి నాకు అర్థమైపోయింది. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు అవుట్పుట్ లో నువ్వేం చేసావంటే అంటే ఇన్పుట్ ఫార్మాట్ లో నువ్వు వేరే రకరకాల స్ట్రింగ్స్ తీసుకున్నా కానీ మన ఎంటైర్ గా ప్రోగ్రామ్ అనేది చేంజ్ కాకుండా ఉండేటట్లు రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ ఫార్మాట్ లో రాసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ కోడ్ ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే యూజర్ కి ఉండేటట్లు ప్రోగ్రామ్స్ అనేవి సాఫ్ట్వేర్ లో బిల్డ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా ఈ ప్రోగ్రామ్ లో? ఇంకా ఎవరికన్నా ఎక్కడన్నా అర్థం కానిది కానీ ఏదన్నా చేసేటప్పుడు స్ట్రక్ అయింది కానీ ఎవరికన్నా డౌట్ ఉందా? అర్థమైనట్టేనా? ఓకేనా? ఓకే.
అంటే ఈ క్వైరీ అనేది కంప్లీట్ చేశాను. రైట్ నౌ వీఆర్ డిస్కసింగ్ ఫ్రమ్ టుడేస్ అవర్ ఎజెండా. అవుట్పుట్ అనేది చూసుకోండి. ఓకేనా? ఓకే. రైట్ నౌ వీఆర్ డిస్కసింగ్ ఫ్రమ్ టుడేస్ అవర్ ఎజెండా. సో టుడే ఆన్వర్డ్స్ నుండి మనం డిస్కస్ చేసుకుంటున్న కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. టుడే అంటే మీ అందరికీ పైథాన్ గురించి తెలుసు కదా, ఆల్రెడీ మీరు బీటెక్లో ఎగ్జామ్స్ రాసేసారు. దాంట్లో పైథాన్ అనగానే మీ ఫ్రెండ్స్ అందరు చెప్తారు ఇఫ్ కండిషన్ వస్తే చాలరా, ఇఫ్ కండిషన్ కనుక వచ్చింది అంటే మీ అందరికీ ప్రోగ్రామ్ వచ్చినట్టేరా అని చెప్తా ఉంటారా లేదా? అంటే ఈ రోజు నుండి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఇఫ్ కండిషన్తో చేసే ప్రతి థింగ్ని కూడా మనం స్టార్ట్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే ఎస్టర్డే వరకు మీకు ఏం చెప్పానంటే ప్రోగ్రామ్ రాయడం అనే దాన్ని చెప్పాను లైట్గా, ఆ ప్రోగ్రామ్ని కంప్యూటర్ ద్వారా అర్థం చేసుకోవడం ఏంటి అనేది స్టార్ట్ చేశాను. ఈ రోజు నుండి చెప్పే ప్రతి సెషన్ అనేది ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ మనకి ఏమవుతుందంటే ఛాలెంజింగ్ని ఇస్తుంది అనమాట. అందుకోసం ఈ రోజు నుండి మీరు చేసే ప్రతి కంటెంట్ని కూడా 1-2 సార్లు ప్రాక్టీస్ అయితే మాత్రమే మీరు ఏం చేయగలరంటే వీటిని పైథాన్ని అచీవ్ చేయగలరు. లేకపోతే ఏమవుతుందంటే చాలా బ్యాక్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అందుకోసం ఈ రోజు నుండి ఎవ్వరు కూడా సెషన్స్ మిస్ అవ్వద్దు లేట్గా. ఓకేనా? ఓకేనా. అలానే ఈ రోజు సెషన్ మనం ఏం స్టార్ట్ చేస్తామంటే కండిషనల్ స్టేట్మెంట్ అనే కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. టుడే వీఆర్ డిస్కసింగ్ ఏ న్యూ కాన్సెప్ట్, దట్ వన్ ఈజ్ కండిషనల్ స్టేట్మెంట్. అంటే కండిషనల్ స్టేట్మెంట్ అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. ఈ కండిషనల్ అనే స్టేట్మెంట్ని నేర్చుకునేటప్పుడు ముందర మనం ఏం చేద్దామంటే వాట్ వీ డిస్కస్డ్ ఆన్ ఎస్టర్డే, మనం ఏమైతే డిస్కస్ చేసామో ఎవ్రీథింగ్ వీ విల్ రీక్యాప్ అట్ ఫస్ట్. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఆ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి సమ్మరైజ్ అనేది చేసుకుందాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే టుడే సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా? ఓకే. యా, బేసికలీ ఎస్టర్డే వీఆర్ డిస్కసింగ్, మనం ఎస్టర్డే ఏం డిస్కస్ చేసామంటే లాజికల్ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. లాజికల్ ఆపరేషన్స్ అంటే ఏమని చెప్పాను మీ అందరికీ కూడా, కొన్ని బులియన్ వాల్యూస్ ఉంటాయి. ఆ బులియన్ వాల్యూస్ని ఏం చేస్తున్నాము కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి పర్ఫార్మ్ అనేది చేస్తామని చెప్పాను. అలా లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే అండ్, ఆర్, నాట్ అని. బులియన్ వాల్యూస్ అంటే ఏంటి, ట్రూ, ఫాల్స్, ఇలాంటి వాటిని బులియన్ అంటారని చెప్పాను. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూస్ ఉన్న ఏవైతే ఉన్నాయో కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి పర్ఫార్మ్ అనేది చేస్తాం. అలా పర్ఫార్మ్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ అవుట్పుట్ అనేది ఏ ఫార్మేట్లో ఉంటుందంటే అది కూడా ఏ ఫార్మేట్లో ఉంటుంది, బులియన్ వాల్యూస్ ఫార్మేట్లోనే ఉంటుంది. అంటే ఆ అవుట్పుట్ అనేది ట్రూనా ఆ ఫాల్సా అన్నట్లు ఉంటుంది అనమాట. అంటే మనం ఒక బులియన్ వాల్యూస్ని కంపేర్ చేయడానికి లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి చేస్తాము. ఆ వచ్చే అవుట్పుట్ అప్పుడు ప్రోగ్రాంలో వచ్చే అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందంటే ట్రూ అనే వాల్యూ కానీ ఫాల్స్ అనే వాల్యూతో కానీ అవుట్పుట్ అనేది ఉంటుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్తో మనం ఏం చేస్తామంటే ప్రోగ్రాంలో వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకేనా అని నేర్చుకున్నాం. దాంట్లో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నామంటే అండ్ అనే ఒక లాజికల్ ఆపరేటర్ గురించి ఎలా వర్క్ చేస్తామనే దాని గురించి నేర్చుకున్నాం. అండ్ అనే ఆపరేటర్ గురించి చెప్పుకోవాలంటే ఏంటంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది అనుకో, ఏ అనేది ఒక వాల్యూ అనుకున్నాం, బి అనేది మరొక వాల్యూ అనుకున్నాం. ఆ రెండింటి మధ్యలో ఏం పెట్టాను, అండ్ అని పెట్టాను అనమాట. అంటే ఏ అనే వాల్యూ బి అనే వాల్యూ అంటే 2 వాల్యూస్ అనుకున్నాం. అదేంటిది బులియన్ వాల్యూస్ అనుకున్నాం. ఏ అనే ఒక బులియన్ వాల్యూ బి అనే ఒక బులియన్ వాల్యూ మధ్యలో అండ్ అనే ఆపరేటర్ని కనుక పెట్టినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం. అంటే మనం తీసుకున్న ఫస్ట్ బులియన్ వాల్యూ ట్రూ అనుకున్నాం, రెండవది కూడా ఏమనుకున్నా అంటే ట్రూ అని తీసుకున్నాను. ఆ రెండింటి మధ్యలో అండ్ అనేది పెట్టాను, అప్పుడు మనకి ఏమొస్తుందంటే ట్రూ అని అవుట్పుట్ వస్తుంది అనమాట. అది కాకుండా రిమైన్ ఏ వాల్యూస్ పెట్టినా కానీ మనకి ఏమొస్తుంది అంటే బులియన్ వాల్యూస్ మిగతావన్నీ కూడా ఏమవుతాయి అంటే ఫాల్స్ అని రావడం అనేది జరిగింది అనమాట. అంటే మనం బులియన్ వాల్యూస్ పొజిషన్లో అండ్ ఆపరేటర్ పెట్టేటప్పుడు ఒక ఆపరేటర్ ఫాల్స్ పెట్టినా అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ఫాల్స్ అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకే అండి. అలానే మరొక ఆపరేటర్ గురించి నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాము, ఆర్ అనే ఆపరేటర్ గురించి నేర్చుకున్నాం.
ఆర్ అనే ఆపరేటర్ ద్వారా ఎలా పర్ఫామ్ చేస్తామనే దాని గురించి చూసుకున్నాం. ఆర్ అనే ఆపరేటర్ చేసేటప్పుడు ఒక 2 బులియన్ వాల్యూస్ తీసుకున్నాం. బులియన్ వాల్యూస్ అంటే ఏంటిది? ఏ అనే ఒక బులియన్ వాల్యూని బి అనే మరొక బులియన్ వాల్యూ తీసుకున్నాం. ఈ రెండింటి మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ కనుక మనకు పెట్టామనుకో మనకి ఏ టైప్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. అంటే ఒక బులియన్ వాల్యూ వచ్చేదానికి ఏ అనే ఒక బులియన్ వాల్యూ ట్రూ అనుకున్నాం, బి అనే మరొక బులియన్ వాల్యూ ఏంటిదంటే ట్రూ అని తీసుకున్నాం. ఆ రెండింటి మధ్యలో ఆర్ అని పెట్టాను అనుకో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ట్రూ అని వస్తుంది. ఎప్పుడు మనకి ఈ బులియన్ వాల్యూ ఆర్ అనేది పెట్టినప్పుడు ఎప్పుడు ఫాల్స్ వస్తుందంటే మనం తీసుకున్న 2 బులియన్ వాల్యూస్ ఫాల్స్ అనేవి పెట్టుకున్నప్పుడు వాటి మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ పెట్టినప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ఫాల్స్ అని వస్తుంది. రిమైనింగ్ అన్ని పర్పస్లో ఏమొస్తుందంటే ట్రూ అని వస్తుంది అనేసి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. అంటే ఒక ఆర్ అనే ఆపరేటర్ పెట్టేటప్పుడు ఎక్కడైనా సరే వాల్యూ అనేది ట్రూ కనుక అయ్యింది అంటే గుడ్డేట్గా చెప్పేయచ్చు అనమాట, అది ట్రూనే. ఒకటన్నా ట్రూ అయ్యింది అంటే కండిషన్స్లో 2 కండిషన్స్లో కనీసం అది ఏమవుతుందంటే ట్రూ అవుతుంది అనమాట. ఓకేనా? అది అండ్ పెట్టినప్పుడు 2 తీసుకున్న వాల్యూస్లో ఒకటి ఫాల్స్ వాల్యూ కనుక అయిందంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫాల్స్ వస్తుందని గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? ఓకే. అలానే మరొక ఆపరేటర్ గురించి చూసుకున్నాం. అది ఏంటిది అంటే నాట్ అనే ఆపరేటర్. నాట్ అనేది కూడా ఒక లాజికల్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ని ఎలా యూజ్ చేస్తామని చెప్పుకున్నాము. ఎలా యూజ్ చేస్తామంటే ఇందాక చెప్పుకున్న లాజికల్ ఆపరేటర్స్ అన్నీ కూడా 2 బులియన్ వాల్యూస్ మీద అప్లై చేస్తాం అన్నమాట కంపేర్ చేయడానికి. ఈ నాట్ అనే ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ సింగిల్ బులియన్ వాల్యూ మీద మాత్రమే ఆపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏంటిది అంటే నాట్ ఆఫ్ అని పెట్టి దాంట్లో బులియన్ వాల్యూ తీసుకుంటాం అనమాట. మనం తీసుకున్న బులియన్ వాల్యూ ట్రూ కనుక అయిందనుకో అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫాల్స్ అని వస్తుంది అనమాట. మనం తీసుకున్న బులియన్ వాల్యూ ఫాల్స్ అని తీసుకున్నాం అనుకో అవుట్పుట్ ఏమని వస్తుంది అంటే ఈ నాట్ ఆపరేటర్ని యూజ్ చేస్తే ట్రూ అని వస్తుంది అనమాట. అంటే మనం తీసుకున్న వాల్యూకి ఆపోజిట్గా ఉండే రిజల్ట్ అనేది ఏం చేస్తుందంటే నాట్ ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు పర్ఫామ్ చేయడం అనేది జరిగింది అనమాట. దీంతో మనం ఏం చేసామంటే ఎస్టర్డే సెషన్లో ఈ అండ్ ఆరు నాట్ అనే ఆపరేటర్స్ మీద బోల్డ్ అని ఎగ్జాంపుల్స్తో మనం ఏం చేసామంటే వీటన్నిటిని కూడా నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. వీటిలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? కళ్యాణ్, డూ యూ హ్యావ్? ఓకేనా? ఓకేనా. మన యొక్క సెషన్ని బాగా అర్థం చేసుకున్నాం. ఓకేనా? ఓకేనా. అది ఏంటిది అంటే కండిషన్స్ అనే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు చెప్పే సెషన్ ఏంటిది అంటే కండిషన్స్ అనే కాన్సెప్ట్ని గురించి ఈరోజు సెషన్లో మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ కండిషన్స్ అనేవి చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇఫ్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. కండిషన్స్ మీద మనం ఏం చేస్తామంటే ఇఫ్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఆ ఇఫ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు మధ్యలో కొంత అవుట్పుట్ అనేది రాస్తాం అనమాట. మధ్యలో కొంత డేటా అనేది ఇస్తాం. ఆ డేటాని ఏమంటారంటే కండిషనల్ బ్లాక్ అని పిలుస్తాం. ఈ కండిషనల్ బ్లాక్ అంటే ఏంటిది? ఆ కండిషనల్ బ్లాక్ మనం రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండెంటేషన్ అనేది యూజ్ చేస్తాం. అది ఏంటిది అనేది కూడా నేర్చుకుంటాం. అలానే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకుంటాం. ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ నేర్చుకొని దాని సింటాక్ని ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా మనం నేర్చుకుంటాం. అలానే మనం ఈ సెషన్లో ఇంకొకటి ఏం నేర్చుకుంటాం అంటే అందరూ కూడా ఈ ఇఫ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు పాసిబుల్గా బోల్డ్ అనే కామన్ మిస్టేక్స్ చేస్తారు. ఆ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అనేది వాటిని తెలుసుకొని వాటన్నిటిని కూడా రెక్టిఫికేషన్ చేయడం అనేది చేస్తాం. అంటే ఫైనల్లీ ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే కండిషన్స్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటాం. దాంట్లో ఇఫ్ స్టేట్మెంట్ని ఎలా రాయాలో నేర్చుకుంటాము. అలానే కండిషనల్ బ్లాక్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటాము. ఇఫ్ ఎల్స్ అనే ఒక దాని గురించి సింటాక్ అనేది కూడా నేర్చుకుంటాం. ఇది మనం ఈ రోజు డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? వసంత, ఈజ్ ఇట్ ఆడిబుల్? Yes, sir. ఓకే. ద ఫస్ట్ మీ అందరికీ కూడా ఈ కండిషన్స్ అనేది తెలుసుకునే ముందులో మనందరం కూడా ఒక్కసారి ఏం చేద్దామంటే ప్రీవియస్లీ మనం డిస్కస్ చేసుకున్న ఒక కాన్సెప్ట్ని నేర్చుకున్నాం. పైథాన్ అనేది కనుక పైథాన్ అనే లాంగ్వేజ్లో మనం ఒక ప్రోగ్రామ్ రాసామనుకో ఆ ప్రోగ్రామ్ అనేది ఎలా అవుతుంది? పైథాన్ అనేది కనుక పైథాన్లో కనుక మనం ఒక ప్రోగ్రామ్ రాసామనుకో ఏమవుతుంది? సీక్వెన్స్ అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసామనుకో పైథాన్లో ఆ ప్రోగ్రామ్ ఎలా రాస్తాం? మొదటి లైను, తర్వాత రెండో లైను,
తర్వాత 3వ లైను, తర్వాత 4వ లైను, 5వ లైన్ అని వరుసగా ఏం చేస్తామంటే ఏదైనా పైథాన్లో మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే వరుసగా ఫస్ట్ ఏం రాయాలి, తర్వాత ఏం రాయాలి, ఆ తర్వాత ఏం రాయాలి, తర్వాత ఏముండాలి కోడ్ అనే దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక పైథాన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఉండడాన్ని ఏమంటారంటే సీక్వెన్స్ అని పిలుస్తాం. అంటే ఒక పైథాన్లో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలనుకో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, కోడ్ అనమాట. ఫస్ట్ ఏ కోడ్ ఉండాలి, తర్వాత ఏ కోడ్ రాయాలి, ఆ తర్వాత ఏ కోడ్ రాయాలి, ఆ తర్వాత ఏ కోడ్ అంటే కరెక్ట్గా ఏ కోడ్ తర్వాత ఏ కోడ్ రాయాలో చెప్పడాన్ని ఏమంటారంటే సీక్వెన్స్ అంటాం. ఈ సీక్వెన్స్ని బేస్ చేసుకొని పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవుతుంది అనేసి మనం చెప్పుకున్నాం అన్నమాట. అవునా కాదా? ఆల్రెడీ మనం ఇందాక ఒక ప్రోగ్రామ్ రాసాం చూడు, ఆ ప్రోగ్రామ్ కనుక ఉందనుకో చూద్దాం. లేదు, సారీ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాసాం కదా, ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళి మనం ఏం చేసామంటే ఈ స్టెప్ని తీసుకెళ్ళి నేనేం చేశానంటే ఈ స్టెప్ని తీసుకెళ్ళి నేనేం చేశానంటే ఫస్ట్లో పెట్టాను అనమాట. ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిద్దా అవ్వదు. నో సార్. పైథాన్లో సీక్వెన్స్ అనేది మనకు తెలియాలన్నమాట. సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఫస్ట్ ఏ కోడ్ రాయాలి, తర్వాత ఏ కోడ్ రాయాలి, ఆ తర్వాత ఏ కోడ్ రాయాలి అనే దాని ఆధారంగా ఏం చేసిందంటే మనం పెట్టే సీక్వెన్స్ ఆఫ్ కోడ్ని ఆధారంగా చేసుకొని పైథాన్ ఏం చేస్తుందంటే మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అదే మనం కరెక్ట్ సీక్వెన్స్లో కనుక మనం ప్రోగ్రామ్ రాయలేదనుకో మన ప్రోగ్రామ్ని ఏం చేస్తుందంటే ఈ పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ అనేది చేయదనమాట. అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకి మస్ట్ అండ్ షుడ్ ఏది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము, మనందరికి ఏది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము సీక్వెన్స్ ఆఫ్ సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నామా. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే సీక్వెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఆ సీక్వెన్స్ ఇప్పుడు నేనేం చేశానంటే ఒక 10, 20, 30 లైన్ల కోడ్ అనేది ఒకటి రాద్దాం అనుకున్నాం. అలా 20, 30 లైన్ల కోడ్ రాసేటప్పుడు నేనేం చేశానంటే ఒక కండిషన్ అనేది మధ్యలో మెన్షన్ చేశాను. అంటే ఇప్పుడు నేను ఒక 10 లైన్ల కోడ్ రాశాను అనుకున్నాం. ఆ 10 లైన్ల కోడ్లో మొదటి 5 లైన్లు 6 లైన్లు రాసేసిన తర్వాత నేను ఒక కండిషన్ చెప్పాను. ఆ కండిషన్ని ఆధారంగా చేసుకొని రిమైనింగ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చెయ్యి, నేను రాసిన కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ ఆధారంగా చేసుకొని ఏం కావాలంటే నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చెయ్యి అని నేను చెప్పాను. అలా చెప్పడాన్ని ఏమని పిలుస్తారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు అనమాట. అంటే ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏందో చూద్దామా. ఓకే, ఇప్పుడు దాని మీనింగ్ ఏందనేది చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్ అనే దాని గురించి కండిషన్ అంటే ఏందో చూద్దాం. ఓకేనా? దాని ద్వారా ఏంటిది అనేది రిమైనింగ్ ఏంది అనేది అర్థం చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే పైథాన్లో మీరు ఏం చేశారు, సీక్వెన్స్ నాకు తెలుసు అనమాట. మా సంజయ్ అనే అబ్బాయి చెప్పాడు పైథాన్లో ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. అలా రాస్తుంటే నేను ఎన్ని లైన్లు రాసానంటే కోడ్ ఒక 10 లైన్లు ఉండే కోడ్ రాసుకుందాం అనుకున్నాను. ఓకేనా? ఈ 10 లైన్ల కోడ్లో నేనేం చేశానంటే మొదటి 4 లైన్లు అయిపోయిన తర్వాత నేనేం చేద్దామంటే ఈ ఒక కండిషన్ అనేది చెప్పాను అనమాట. ఆ కండిషన్ చెప్పాను అనమాట. ఈ కండిషన్ చెప్పాను అనమాట. ఆ కండిషన్ ఆధారంగా చేసుకొని రిమైనింగ్ ద లైన్స్ అన్నిటిని కూడా ఏం కావాలంటే ప్రోగ్రాము ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పాను అనమాట. అంటే మనం ఒక 10 లైన్లు 20 లైన్లు కోడ్ రాస్తా ఉన్నాం అనుకో మొదటి లైన్లన్నీ రాసేసాను. మధ్యలోకి వెళ్ళి నేనేం చేశాను ఒక కండిషన్ని స్పెసిఫై చేశాను. ఆ కండిషన్ని స్పెసిఫై చేసేసి ఆ కండిషన్ ట్రూ అయిన స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ ద్వారా ఉన్న ప్రోగ్రామ్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చెయ్యు అనేసి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రాంలో రాస్తూ ఉంటాం. అలా కండిషన్ని స్పెసిఫై చేయడాన్ని ఒక పైథాన్ అనే లాంగ్వేజ్లో మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్తో కోడ్ అనేది బిల్డ్ చేసేటప్పుడు మనం మధ్యలో ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనేది స్పెసిఫై అనేది చేస్తాం. అలా కండిషన్ని స్పెసిఫై చేసి దాని ఆధారంగా ప్రోగ్రామ్ రిమైనింగ్ ద సీక్వెన్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చెయ్యు అని చెప్పడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారన్నమాట. అంటే కండిషనల్ స్టేట్మెంట్ అంటే మీ అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్?
అర్థమైంది. ఇదే రైట్ సైడ్ స్క్రీన్ మీద కనుక చూసారనుకో, మీకు అక్కడ ఒకటి ఉంది చూడండి, ఒక పిక్. అంటే నేను ఒక కోడ్ రాసుకున్నాను. ఆ కోడ్లో ఏం రాసుకున్నా అంటే ఒక 20 లైన్ల కోడ్ ఉంది అనుకున్నాం. వాటిల్లో నేనేం చేశాను అంటే మొదటి 10 లైన్లు వచ్చేతలకి ఏం రాశానంటే నార్మల్గా రాశాను. ఆ 11వ లైన్లో నేనేం చేశాను అంటే ఒక కండిషన్ అనేది స్పెసిఫై చేసి మిగతా కోడ్ అంతా రాశాను అనమాట. అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఒక కండిషన్ని స్పెసిఫై చేసి రాయడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. అంటే కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏందో గుర్తుపెట్టుకుందాం. అక్కడ దాకా వస్తే చాలు, రిమైనింగ్ అంతా మళ్ళీ నేర్చుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్ అంటే మీ అందరికి తెలియాలి కదా, కండిషన్ అంటే ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. అది తెలిస్తేనే మనం ఏ కండిషన్ రాయాలి ఏంటిది అనేది మనకు అర్థమైంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర పైథాన్లో ఒక కోడ్ రాస్తున్నాను అన్నమాట. ఒక పైథాన్లో నేనేం చేశానంటే కొన్ని సీక్వెన్స్ ఆఫ్ కోడ్స్, అంటే నేనేం చేశానంటే ఒక కోడ్ని ఏం చేశానంటే వరుసగా ఒక కోడ్ తర్వాత మరొక కోడ్ సీక్వెన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ని ఆధారంగా చేసేసి నేనేం చేశానంటే ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాసుకుంటా ఉన్నాను. ఆ ప్రోగ్రామ్ అనేది ఎంత ఉందంటే ఒక 10 లైన్లు ఉందనుకున్నాం. దానిలో 6వ లైన్లో నేనేం చేశానంటే 6వ లైన్ లేదా 7వ లైన్లో నేనేం చేశానంటే ఒక కండిషన్ని స్పెసిఫై చేశాను. అంటే మనం ఒక ప్రోగ్రాంలో ఒక కండిషన్ని కనుక స్పెసిఫై చేయడాన్ని ఏమని పిలుస్తారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు అన్నమాట పైథాన్లో. అంటే ఒక ప్రోగ్రాంలో మనం ఎక్కడో ఒక చోట ఒక కండిషన్, అంటే ఒక కోడ్ రాసేటప్పుడు, అంటే ఒక ప్రోగ్రామ్ లోపల మనం ఏం చేస్తాం అంటే కోడ్లు అనే వాటిని రాయడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఆ కోడుల్లో ఏదో ఒక కోడ్ దగ్గర ఒక కండిషన్ని స్పెసిఫై చేసేటట్లు ఒక కోడ్ కనుక రాసామనుకో, అలా రాయడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు అనమాట. ఆ కండిషనల్ స్టేట్మెంట్ని మరొకలా పిలుస్తారనమాట. దాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారనమాట. అంటే ఆ కండిషన్ కింద మనం పెట్టిన దాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారనమాట. ఓకేనా? అంటే కండిషనల్ స్టేట్మెంట్ని ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు మీ అందరికి అర్థమైందా కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటిది అనేది? మీ అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? సార్ ఒకసారి చెప్పండి. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు మీరు ఇక్కడ కనుక స్క్రీన్ మీద కనుక చూసారనుకో, ఒక రైట్ సైడ్ ఒకటి ఉంది చూడు, ఒక పైథాన్ అనే దాన్ని యూజ్ చేసి నేనేం చేశానంటే ఒక ప్రోగ్రామ్ రాశాను అనమాట. ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మధ్యలో నేనేం చేశానంటే ఒక కండిషన్ని స్పెసిఫై చేశాను అనమాట. ఏందో కండిషన్ నాకు తెలియదు, కండిషన్ అంటే ఏంటిది అనేది తర్వాత చూద్దాం. అంటే నేను ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు నేనేం చేశానంటే మధ్యలో ఒక కండిషన్ చెప్పాను అనమాట. ఏంటిది అంటే ఇప్పుడు సపోజ్ దట్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాస్తా ఉంటే ఇక్కడ మా క్లాస్లో బోల్డ్ ఎంతమంది ఉన్నారు అనుకున్నాను. వాళ్ళందరి గురించి రాస్తా వాళ్ళందరి పేర్లు రాసుకున్నాను. ఈ క్లాస్ వినాలి అంటే నేనేం చెప్పానంటే అందరి గురించి రాయకుండా నేను మధ్యలో ఒక కండిషన్ చెప్పాను. ఏం చెప్పానంటే ఈ క్లాస్ వినాలంటే ఎవరైతే 5:30కి జాయిన్ అవుతారో వాళ్ళని మాత్రమే నేను ఈరోజు సెషన్కి అలౌ చేస్తాను అని చెప్పాను అనమాట. ఎవరైతే 5:30కి ఎగ్జాక్ట్లీ జాయిన్ అవుతారో వాళ్ళని మాత్రమే ఏం చేస్తానంటే ఈ రోజు సెషన్ విననిస్తాను అని చెప్పాను అనమాట. ఇలా చెప్పడాన్ని ఏమంటారు? ఒక కండిషన్ అంటారా లేదా నాన్న సంజయ్? అంటే ఒక ప్రోగ్రామ్ లోపల మనం ఏం చేస్తామంటే ఎక్కడో ఒక చోట ఒక కండిషన్ అనేది పెట్టడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ రాయడాన్ని ఏమంటారంటే బ్లాక్ పిలుస్తారు లేదా కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు అనమాట. ఒక కండిషన్ ని స్పెసిఫై అనేది చేస్తున్నాం కదా, అలా స్పెసిఫై చేయడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మధ్యలో ఏం చేస్తామంటే ఆ ప్రోగ్రామ్ మధ్యలో కొన్ని కండిషన్స్ అనేవి స్పెసిఫై చేస్తామన్నమాట. ఆ కండిషన్ని స్పెసిఫై చేయడం ద్వారా ఒక ప్రోగ్రామ్ రాయడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఓకే. ఆ కండిషనల్ స్టేట్మెంట్లో మనం బేసికల్గా ఏ కండిషన్ అనే దాన్ని స్పెసిఫై చేస్తామంటే పైథాన్లో ఇఫ్, అంటే ఆ కండిషన్లో మనం ఏం చేస్తామంటే ఇఫ్ అనే ఒక కండిషనల్ స్టేట్మెంట్ని ఏం చేస్తామంటే యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ని రాస్తూ ఉంటాం అనమాట. మన ప్రోగ్రామ్ ఇక్కడే కనుక మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకో, మనం ఏం చేసామంటే ఒక 10 లైన్ల కోడ్ ఉంది అనుకున్నాం. దాంట్లో మొదటి 5 లైన్లు బ్లూ కలర్ ఉంది చూడు, ఆ బ్లూ కలర్ ఉన్న లెఫ్ట్ సైడ్ బాక్స్ చూసారనుకో అదంతా కూడా ఒక ప్రోగ్రామ్ అనుకున్నాను. అక్కడ ఉన్న లైన్స్ అన్ని కూడా దానిలో అది 5 లైన్లు కోడ్ అనుకున్నాం. ఆ 10 లైన్లో 5 లైన్లు బట్టి నార్మల్గా రాశాను.
అక్కడ బులుగు రంగులో ఉంది చూడు, ఆ బులుగు రంగులో ఉన్న దాన్ని ఏమనుకున్నా అంటే ఒక కండిషన్ అనేది స్పెసిఫై చేశాను. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో ఒక కండిషన్ అనేది కనుక పెడితే దాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకేనా. ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ప్రోగ్రాంలో మధ్యలో మనం ఏం చేస్తామంటే కండిషన్స్ అనేవి అప్లై చేస్తాం అనమాట. ఆ కండిషన్ని అప్లై చేయాలంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. ఆ సింటాక్ ఏంటిది అంటే అదేంటిది అనేది చూద్దాం అనమాట. ఓకేనా? అదేంటిది అంటే ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఒక కండిషనల్ స్టేట్మెంట్ కనుక రాసాము అంటే దాన్ని ఎలా రాస్తామంటే ఒక కండిషన్ని మనం స్పెసిఫై చేయాలి అంటే అది ఎలా రాస్తామంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇఫ్ అనే ఒక కీవర్డ్ని పెడతాం అనమాట. ఇఫ్ అంటే వేరేదేదో కాదు నాన్న, ఇఫ్ అనే కండిషనల్ స్టేట్మెంట్తోనే మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తామన్నమాట. మనం ఏదైనా కండిషన్ చెప్పాలనుకో, ఆ కండిషన్ చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇఫ్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసేసి ఆ తర్వాత కండిషన్ చెప్పి ఆ కండిషన్ని ఎగ్జిక్యూట్ చేసే ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని మాత్రమే ఏం చేయమంటామంటే ప్రింట్ చెయ్యి అని చెప్తాం అనమాట. అంటే అలా చెప్పడం అనేది జనరల్గా చేస్తాం అనమాట. అవంతా ఏందనేది ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక 10 లైన్లు కోడ్ రాస్తుంటే ఆ 10 లైన్ల కోడ్లో మనం మధ్యలో ఎప్పుడో ఒక చోట ఒక కండిషన్ అనేది మెన్షన్ చేయడం అనేది చేస్తాం. అలా మెన్షన్ చేయడం ద్వారా మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తాం. అలా రాయడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని పిలుస్తారు, లేదా కండిషనల్ ప్రోగ్రామ్ అంటారు, లేదా కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. దీన్నే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంకొక రకంగా షార్ట్ కట్లు ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారు. అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మధ్యలో ఏం చేస్తామంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనే దాన్ని యూజ్ చేస్తామని దాని మీనింగ్. బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ మధ్యలో మనం ఏం చేసామంటే ఏదో ఒక కండిషన్ చెప్పాము, ఆ కండిషన్ ఆధారంగా ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పడాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తామంటే దాని సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రాంలో మనం ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇఫ్ అనే ఒక కీవర్డ్ రాసి దాని పక్కన ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనేది పెడతాం. దాని తర్వాత ఏం చేస్తామంటే కింద ఒక రెడ్ కలర్లో ఒకటి ఉంచండి, పింక్ కలర్లో ఒక డబ్బా ఉంచండి, ఆ డబ్బా పెట్టేసేసి తర్వాత ఏం చేస్తామంటే మనం రాయాల్సిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనే దాన్ని అక్కడ ఉంచుతాం. తర్వాత మనం ఇంకొక కోడ్ అనేది రాస్తాం అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే దాని సింటాక్ అనేది చూద్దాం. అంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది మనం క్రియేట్ చేయాలంటే కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఒక ప్రోగ్రాంలో మనం క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే దాని సింటాక్ ఏంటిదంటే ఇఫ్ అని రాసేసేసి దాని పక్కన ఒక కండిషన్ రాసి కింద ఒక ఏదో సంథింగ్ ఏదో రాస్తాం, తర్వాత వేరేదేదో రాస్తాం అనమాట. దాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారు అనమాట. అంటే దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సంజయ్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? No. Anybody? No, sir. Tell me. Okay. సో ఇప్పుడు మనం చెప్పుకున్న సతీష్ ఏమని చెప్పాను ఇప్పుడు దాకా నీకు కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏం చెప్పాను? ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే మధ్యలో ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఒక కండిషన్ అనేది మెన్షన్ చేస్తాం. ఆ కండిషన్ ఆధారంగా పైన లైన్స్ ఏమో నాకు తెలియదు, ఆ కండిషన్ ఆధారంగా కింద లైన్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు మనం ఏం చేస్తామంటే ఆ ప్రోగ్రామ్ని ఏం చేస్తామంటే వర్క్ అయ్యేటట్లు ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు చేస్తామన్నమాట. అలా చేయడాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే ఆ ప్రోగ్రామ్ కండిషనల్ స్టేట్మెంట్ అంటారు, లేదా అలా చేయడాన్ని కండిషనల్ స్టేట్మెంట్ అంటారు, లేదా దాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఆ కండిషనల్ స్టేట్మెంట్ అనేది రాయాలి అంటే దాని సింటాక్స్ ఏందో చూద్దాం. ఒక ప్రోగ్రాంలో ఒక కండిషన్ పెట్టి ప్రోగ్రాంలో ఈ కండిషన్ తర్వాత లైన్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు చేయాలి అంటే అలా చేయడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తాం. ఆ కండిషనల్ స్టేట్మెంట్ రాయాలి అంటే దాని సింటాక్స్ చూద్దాం. దాని సింటాక్స్ వచ్చేదానికి ఏం రాయాలంటే ఫస్ట్ మనం ఏం రాయాలంటే ఇఫ్ అని రాసి ఇఫ్ అనే ఒక కీవర్డ్ రాసేసి ఎప్పుడైనా ఒక కండిషన్ రాయాలంటే ఇఫ్ అని రాసి దాని పక్కన కండిషన్ చెప్పేసి దాని కింద రిమైనింగ్ ఏదో రాస్తారన్నమాట. అవేంటియో చూద్దాం. ఓకేనా? ఇఫ్ అనేది ఒక కీవర్డ్ అనేది మెన్షన్ చేయాలి, దాని పక్కన మనం ఏం చేయాలి కండిషన్ అనేది రాయాలి. ఆ కండిషన్ అంటే ఎలా అనేది చూద్దాం. కండిషన్ అంటే మీరు ఏదో అనుకోవద్దు, ఆ కండిషన్ అనేది ఎలా ఉంటుందంటే లైక్ ఎక్స్ప్రెషన్స్ రూపంలో ఉంటుంది అనమాట. ఎక్స్ప్రెషన్ అంటే మీరందరూ ఇంతకు ముందు నేర్చుకున్నాం చూడండి, మనం రిలేషనల్ ఆపరేటర్స్ అంటే రెండు వాల్యూస్ ఉంటాయి,
ఆ వాల్యూస్ మధ్యలో లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ అనే సింబల్ ద్వారా మనం ఏం చేస్తామంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు, మ్యాక్సిమం అందరూ ఏం చేస్తారంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ అనే సింబల్స్ ఉన్నాయి చూడండి. ఆ లెస్ దాన్, గ్రేటర్ దాన్ అనే సింబల్స్తో మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్ప్రెషన్ అనేది రాస్తాం. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా అవ్వచ్చు అంటే అది ట్రూ అవ్వచ్చు, లేకపోతే ఫాల్స్ అవ్వచ్చు అనమాట. అది కండిషన్. మనం రాసిన ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయినా పర్లేదు, ఫాల్స్ అయినా పర్లేదు. అలా మనం ఏం చేస్తామంటే అలా ఒక ఎక్స్ప్రెషన్ని కనుక అక్కడ కనుక ఉంచామనుకో దానిని ఏమని పిలుస్తారంటే కండిషన్ అని పిలుస్తారనమాట. సపోజ్ దట్ నేనేం చేశానంటే ఏ అనే ఒక వాల్యూ తీసుకున్నాను, అలానే బి అనే ఒక వాల్యూ తీసుకున్నాను. ఈ రెండింటిలో ఏం చేశానంటే ఏ అంటే ఒకటి 1 అని తీసుకున్నాను, ఇంకోటి ఏం తీసుకున్నాను అంటే 2 అని తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేనేం పెట్టాలి, మామూలుగా ఈ రెండు వాల్యూస్ మధ్యలో లెస్ దాన్ అని పెట్టాను అనుకో దాన్ని ఒక కండిషన్ అంటారు. సపోజ్ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఒక గ్రేటర్ దాన్ పెట్టాను, అది ట్రూ అయినా పర్లేదు, ఫాల్స్ అయినా పర్లేదు. అంటే మనం తీసుకునే వాల్యూస్ ఉంటాయి చూడు, ఆ వాల్యూస్ మధ్యలో మనం ఈ లెస్ దాన్, ఈ గ్రేటర్ దాన్ సింబల్తో ఏం చేస్తామంటే ఒక ఎక్స్ప్రెషన్ని క్రియేట్ చేస్తాం. ఆ ఎక్స్ప్రెషన్ని ఏమని పిలుస్తారంటే కండిషన్ అని పిలుస్తారనమాట. ఆ కండిషన్ అనేది ఎలా ఉండొచ్చు, ట్రూ అయినా పర్లేదు, ఫాల్స్ అయినా పర్లేదు అనమాట. ట్రూ అయినా ఇవ్వచ్చు మనం, ఫాల్స్ అయినా ఇవ్వచ్చు. కండిషన్ అంటే మీ అందరికి అర్థమైందా? ఎవరికన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్లో ఫస్ట్ మనం ఏం రాయాలంటే ఇఫ్ అనే కీవర్డ్ రాయాలి, ఆ తర్వాత మనం ఏం చేయాలి, కండిషన్ అనేది రాయాలి అనేసి అర్థమైంది. ఆ కండిషన్లో స్పెసిఫై చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వాలి. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఏమవ్వాలి, లెస్ దాన్, గ్రేటర్ దాన్ అనే సింబల్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్ప్రెషన్ చెప్తాము. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయినా పర్లేదు, ఫాల్స్ అయినా పర్లేదు, దాన్ని కండిషన్ అంటారు. ఆ కండిషన్ తర్వాత మనం ఏం చేయాలి, 2 చుక్కలు పెట్టాలన్నమాట. చుక్కలు అంటే ఏమంటారు, 2 చుక్కలు అంటే ఏమంటారు, 2 చుక్కలు పెట్టడాన్ని ఏమంటారు సాఫ్ట్వేర్లో, కాలన్ అంటారు అనమాట. అంటే కాలన్ అనేది పెట్టాలి. ఆ తర్వాత ఏముంది అనేది చూద్దాం. ఆ తర్వాత ఉంది చూడు, ఆ తర్వాత ఏముంది, ఒక పింక్ కలర్లో ఒక బాక్స్ ఉంది చూడు, దాన్ని ఏమంటారో చూద్దాం ఒకసారి. పింక్ కలర్లో ఒక బాక్స్ ఉంది చూడు, ఆ బాక్స్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అని పిలుస్తారనమాట. అంటే బ్లూ కలర్లో ఒక బాక్స్ ఉంది కదా, దాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటారు. ఆ కోడ్ ముందర మనం ఏం చేస్తామంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ చూసి తర్వాత వెళ్దాం. బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే ఏంటనే చూద్దాం. బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే ఏంటిది అంటే మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనేది ఇస్తామన్నమాట. ఆ కండిషన్ ట్రూ అయితే మాత్రం ఎగ్జిక్యూట్ చెయ్యి, లేకపోతే రిమైనింగ్ నాకు అవసరం లేదు అని చెప్తామన్నమాట. అంటే మనం ఇప్పుడు ఏం చేసాం, ఇందాక ఒక కండిషన్ రాసాను చూడండి, ఇఫ్ తర్వాత ఒక కండిషన్ రాసాం కదా, ఆ కండిషన్ ట్రూ అయితేనే దాని కింద రాసిన లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ చెయ్యు అని చెప్పడాన్ని ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారు. దాన్ని ఏమంటారంటే కండిషనల్ బ్లాక్ అని పిలుస్తాం అనమాట. అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే మీ అందరికి అర్థం కావడం కోసం ఈ కండిషనల్ బ్లాక్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను, ఇప్పుడు దాకా చెప్పిందంతా ఒకసారి చూస్తున్నాను. ఏం చేశానంటే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను పైథాన్లో. ఏం చేస్తున్నానంటే ఇట్లా నేనేం చేశానంటే ఒక 10 లైన్ల కోడ్ రాశాను. ఈ 10 లైన్లలో నేనేం చేశానంటే ఒక కోడ్ రాశాను అనుకున్నాను. ఇది ఒక 10 లైన్లు ఉందనుకున్నాను. దీంట్లో నేనేం చేశానంటే మొదటి లైన్స్ ఏమీ కదిలించలేదు. నేను మధ్యలోకి వెళ్ళి నేనేం చేశానంటే ఒక కండిషన్ అనేది చేశాను. ఈ కండిషన్ ద్వారా ఏం చేశానంటే ఈ రిమైనింగ్ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఎగ్జిక్యూట్ కావాలి అని చెప్పాను అనమాట. ఓకేనా? ఇలా మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే కండిషన్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఎంటైర్ ద కోడ్, అంటే ఒక కోడ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సీక్వెన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా కోడ్ని బిల్డ్ చేసుకుంటా వెళ్తూ ఉంటాం. అలా బిల్డ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు మధ్యలో వెళ్ళి మనం ఏం చేస్తామంటే కొన్ని కండిషన్స్ అనే వాటిని అప్లై చేయడం అనేది చేస్తాం. ఆ కండిషన్ ఆధారంగా చేసుకొని రిమైనింగ్ కోడ్ మొత్తం కూడా ఏం కావాలంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్తాం అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు మనకి జనరల్గా. ఈ కండిషనల్ స్టేట్మెంట్ రాయాలంటే ఈ కండిషన్ కింద మనం ఏం చేస్తామంటే కొన్ని లైన్స్ అనేవి రాస్తామని చెప్పాను కదా, ఈ లైన్స్ అనేవి రాస్తాం కదా. ఈ కండిషన్ ఆధారంగా చేసుకొని ఇక్కడ లైన్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అలా కండిషన్ ఆధారంగా చేసుకొని
ఆ కండిషన్ కింద ఉన్న లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారు అనమాట. బ్లాక్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారు. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటంటే ఈ కండిషన్ ఆధారంగా చేసుకొని దాని కిందన మనం రాసే లైన్స్ని ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారనమాట. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనే దాని గురించి చూస్తాం. బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయిందంటే మనం రాసిన కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ ట్రూ అనేది అయినప్పుడు మాత్రమే ఈ కింద ఉన్న కోడ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. దాన్ని ఏమంటారంటే కండిషనల్ బ్లాక్ అని పిలుస్తాం. అంటే మనం పైన చెప్పిన కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే కింద ఉన్న పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎగ్జిక్యూట్ కావాలి అని చెప్తాం అనమాట. మనం కండిషనల్ బ్లాక్ అంటారు, దాన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అని పిలుస్తాం అనమాట. అంటే ఒక కండిషన్ తర్వాత ఆ కండిషన్ కరెక్ట్ అయితేనే దాని కింద ఉన్న లైన్స్ అన్ని కూడా ఏం కావాలంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనం ఏం చేస్తామంటే సింటాక్స్ అనేది చెప్పాలన్నమాట. ఓకేనా. అంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే మీ అందరికి అర్థమైందా? మనం తీసుకున్న కండిషనల్ స్టేట్మెంట్లో కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే రిమైనింగ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవ్వేటట్లు మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్లో అరేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఇంకొకటి ఉంది కదా బాక్స్, ఆ బాక్స్ గురించి చూద్దాం. ఆ బాక్స్ ఏంటిది అంటే దాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ బాక్స్ అని పిలుస్తారు అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఒక కండిషన్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇఫ్ అని పెట్టి దాని పక్కన ఏం చేస్తామంటే కండిషన్ పెట్టి దాని కింద సెమీకాలన్ పెట్టి దాని కింద మనం ఏం చేస్తామంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనే దాన్ని రాస్తామన్నమాట. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే రాస్తామో ఆ కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్ని ఏం చేస్తామంటే ఇఫ్ అనే లైన్ నుండి స్టార్ట్ చేసి రాయమన్నమాట. ఆ ఇఫ్ అనే లైన్ నుండి స్టార్ట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే కొంచెం స్పేస్ ఇచ్చి ఆ స్పేస్ తర్వాత నుండి తర్వాత లైన్ అనేది స్టార్ట్ చేయడం అనేది చేసేస్తాం అనమాట. అలా స్పేస్ అనేది ఇవ్వడాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అని పిలుస్తాం. ఎప్పుడైనా సరే కండిషనల్ స్టేట్మెంట్ రాసేటప్పుడు మనం కండిషన్ అయిపోయిన తర్వాత లైన్లో మనం ఏం చేస్తామంటే స్పేసింగ్ అనేది ఇస్తాం. ఎంత స్పేసింగ్ ఇవ్వాలి అనేది మీ అందరికీ డౌట్ ఉంది కదా. అది ఎంత స్పేస్ ఇస్తారంటే స్టాండర్డ్ ప్రాక్టీస్ అంటే ఒక బెస్ట్ ప్రాక్టీస్ అయితే ఎంత ఇస్తారంటే 4 lines ఆఫ్ స్పేస్ అంటే 4 tabs కనుక క్లిక్ చేసామనుకో 4 లైన్లు అనమాట. 4 లైన్లు పట్టడానికి ఎన్ని లెటర్స్, 4 లెటర్స్ రాయడానికి ఎంతైతే స్పేస్ పెడతామో అంత స్పేస్ ఇచ్చేసేసి తర్వాత మనం ఏం రాస్తామంటే కండిషనల్ బ్లాక్ అనే దాన్ని ఇవ్వడం అనేది చేస్తామన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ సింటాక్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ని మనం ఏం చేస్తామంటే రాయడం అనేది చేస్తాం అనమాట పైథాన్లో. మీ అందరికీ అర్థమైందా కండిషనల్ స్టేట్మెంట్ అంటే? దీని మొత్తాన్ని కూడా ఓవరాల్గా ఈ కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఎట్లా రాస్తాం ఏంటి అనేది ఒక్కసారి ఫైనల్గా సమ్మరైజ్ చేసుకుందాం. అంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటిది అంటే ఏదైనా ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ పైథాన్ ప్రోగ్రామ్లో మనం ఏం చేస్తామంటే కోడ్స్ అనేవి బిల్డ్ చేసుకుంటా వెళ్తా ఉంటాం సీక్వెన్స్లో. అలా బిల్డ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఆ కోడ్ మధ్యలో కానీ చివరిలో కానీ ఏం చేస్తామంటే ఒక కండిషన్ స్పెసిఫై చేసి రిమైనింగ్ ద కోడ్ అనేది రాస్తూ ఉంటాం. ఇలా రాయడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తాం. అలా కండిషన్ స్పెసిఫై చేసి రిమైనింగ్ కోడ్ రాయాలి అంటే దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏం సింటాక్స్ అనేది యూజ్ చేస్తామంటే ఇఫ్ అని పెట్టి మనం ఏదైతే కోడ్లో కండిషన్ చెప్పాలనుకుంటున్నామో ఆ కండిషన్ అనేది అక్కడ చెప్పాలన్నమాట. ఆ కండిషన్ ట్రూ అయినా పర్లేదు, ఫాల్స్ అయినా పర్లేదు అనమాట. ఆ కండిషన్ చెప్పిన తర్వాత ఒక సెమీకాలన్ పెట్టి దాని కింద లైన్లో మనం ఏం చేస్తున్నామంటే ఏదో మిగతా రిమైనింగ్ కోడ్ ఆ కండిషన్ ఆధారంగా రిమైనింగ్ కోడ్ రాస్తూ ఉంటాం కదా సీక్వెన్స్ ఆఫ్ ద కోడ్. ఆ సీక్వెన్స్ ఆఫ్ ద కోడ్ రిమైనింగ్ రాసే కోడ్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటాం. ఆ కోడ్ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే 4 లైన్లు ఏం చేయాలంటే స్పేస్ అనేది ఇచ్చి ఆ తర్వాత కోడ్ అనేది రాయడం అనేది చేయాలన్నమాట. అలా చేస్తేనే మనకి ఏమైందంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. లేకపోతే మనకి ఏమైంది అంటే మనం చేసిన ప్రోగ్రామ్ అనేది ఎర్రర్స్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రాంలో ఇఫ్ అనే ఒక కండిషనల్ స్టేట్మెంట్ని ఉపయోగించి ఏం చేస్తారంటే ఇలా రాయడం అనేది చేస్తారనమాట. ఇలా రాయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? అర్థమైందా? ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ ఎవరికన్నా డౌట్ ఉందా? కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎందుకంటే మనం రోజు ఎవ్రీడే మనం ఇప్పటి నుండి ప్రతిరోజు మనం ఏం చేస్తామంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్తోనే మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. మనకి కండిషనల్ స్టేట్మెంట్ అర్థమైతేనే పైథాన్ అనేది మనం ప్రాపర్గా నేర్చుకోగలం అనమాట.
లేకపోతే మనకి ఏమవుతుందంటే పైథాన్ అనేది అసలు రాదనమాట. ఓకేనా? అందుకోసం ఈ రోజు ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చేసుకొని మరొక్కసారి టుమారో రిమెంబరింగ్ చేసేసుకొని రిమైనింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది హార్డ్ అన్నాను కదా, మరలా ఏం చేద్దామంటే రివిజన్ అనేది చేద్దాం. ఓకేనా? ఒక కోడ్ అనేది ఉందన్నమాట. ఏమని ఉందంటే ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఉంది, తర్వాత బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఉంది. ఆ ఇన్పుట్ బాక్స్లో ఏముందంటే 1 అని ఉంది, 2 అని ఉంది. తర్వాత ఏముందంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని ఉంది. తర్వాత ఒక కాలం ఉంది, ప్రింట్ ఆఫ్ ఏ మైనస్ బి అని ఉంది. తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అని ఉంది. ఈ కోడ్ని కనుక నేను ఏం చేస్తానంటే ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఎంత రావచ్చు? సంజయ్, వసంత, డూ యు నో? కళ్యాణ్, ఏమ్మా చెప్పగలవా? -1 -3 అని రావచ్చు అన్నాడు. ఓకే, ఒకసారి ఏం చేద్దామంటే ఇదే కోడ్ని వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసేసి -1 3 తర్వాత మీనింగ్ ఏందనేది చూద్దాం. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ ఏమని ఇచ్చారు? ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ అంటే ఇన్పుట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను అనమాట. ఆ తర్వాత ఏం చేశానంటే బి ఈక్వల్ b is equals to int of input ఆఫ్ అని పెట్టాను అనమాట. తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ ఇన్పుట్ బాక్స్లో వచ్చేసి నేనేం చేశానంటే ఈ 2 వాల్యూస్ని తీసేసి ఇక్కడ 1 అని ఇచ్చాను, రెండో లైన్లో ఎంత ఇచ్చానంటే 3 అని ఇచ్చాను. అంతేనా? ఓకే, గుడ్. 2నా? ఓకే, 2 అని ఇచ్చాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఒక కండిషన్ ఇచ్చాను అనమాట. ఇఫ్ అని పెట్టి దాని పక్కన ఏం చేశానంటే ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చాను. తర్వాత ఒక కాల్ అని ఇచ్చాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ఇదిగో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయలేదు. ఇక్కడ నేనేం చేశానంటే 4 లైన్స్ స్పేస్ ఇవ్వాలి. 4 లైన్స్ స్పేస్ ఇచ్చేసాను అనమాట. ఆ స్పేస్ ఇచ్చేసిన తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏ మైనస్ బి అని పెట్టాను అనమాట. తర్వాత లైన్లో నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అని పెట్టాను అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ రాసిన ఏదైతే ఉందో ఈ కోడ్ని నేనేం చేశానంటే ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎన్ని వాల్యూస్ రావాలి అవుట్పుట్లో? 2 values రావాలి. ఓకే, ఏమైందో చూడు. ఒక వాల్యూనే వచ్చేసింది అనమాట. ఏమైనా వచ్చిందంటే 3 అని ఒక వాల్యూ వచ్చేసింది. వై? నేను ప్రింట్ అని పెడితే ఇంతకుముందు ప్రింట్ అని పెట్టాను అనుకో, అప్పుడు ఏమైంది నాన్న? ప్రింట్ అని పెట్టిన ప్రతిసారి ఎన్నిసార్లు అయితే ప్రింట్ పెట్టానో మనకి ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీ అందరికి చెప్పాను. ఏమని చెప్పాను? ప్రింట్ అనేది ఎన్నిసార్లు మెన్షన్ చేస్తామో అన్నిసార్లు మనకి ఏం కావాలి మనకి అవుట్పుట్స్ రావాలని చెప్పాను. కానీ నాకు ఇక్కడ ఏమైందో చూడు, ఒకసారి అవుట్పుట్ వచ్చింది. ఎందుకు అలా జరిగింది అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేసామంటే ఆ ప్రోగ్రాంలో ఒక కండిషన్ అనేది స్పెసిఫై చేసాం. ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే రిజల్ట్ మాత్రమే. నువ్వు ఎన్ని ప్రింట్లైనా ఇచ్చుకో, నేను చెప్పిన కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ని ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు మాత్రమే ఏమైందంటే అవుట్పుట్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారన్నమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అంటే మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రాంలో ఇలా కండిషన్స్ అనేది స్పెసిఫై చేసి ఆ కండిషన్స్ ఆధారంగా ఏం చేస్తామంటే మన కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే, అలా కండిషన్ అనేది రాయాలి అంటే ఏం చేస్తాను చూడు, ఈ కోడ్ అంతా రాసేసాను. కండిషన్ అనేది రాసేటప్పుడు నేనేం చేశాను, కండిషన్ ముందు ఇఫ్ పెట్టి కండిషన్ తర్వాత ఏం చేశాను, ఒక కాలమ్ పెట్టాను. దాని తర్వాత ఏం చేశాను, దాని తర్వాత రాసే లైన్లో ఏం చేశాను, 4 లైన్లు స్పేస్ అనేది ఇచ్చాను. తర్వాత ఏం రాశాను, ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే ఒక కోడ్ అనేది రాశాను. ఆ కోడ్ని ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాయాలంటే దాని సింటాక్స్ ఇలా ఉంటుంది అనమాట. ఈ ప్రోగ్రామ్కి వాల్యూ 3 అనేది ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది, ఏంది దాని కథ అనేది ఏం చేద్దామంటే టుమారో సెషన్లో నేర్చేసుకుందాం. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడీ హ్యావ్? నో సార్. ఓకేనా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా టుడే సెషన్లో? No, sir. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్
Thank you very much and have a great day and bye bye.